ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసే బేసిక్ టెస్ట్లు ఏంటి? సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ మనకు హాస్పిటల్కి రాగానే ఫస్ట్ ఒక లేడీకైనా మెన్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కేటగరైజ్ చేసుకుందాం. మనం హస్బెండ్కి ఫస్ట్ మనం బేసిక్గా బ్లడ్ టెస్ట్ అన్నది షుగర్ కానీ లైక్ థైరాయిడ్ వీ కెన్ గెట్ ఇట్ డన్ అండ్ మెయిన్ ఇస్ సెమెన్ అనాలిసిస్ అంటే తెల్ల నీరు పరీక్ష. అంటే బేస్ లైన్ అన్నది మనకు అర్థమైపోతుంది బికాస్ దట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ మెన్. సెమెన్ అనాలిసిస్ చేపిస్తే దాంట్లో మనకి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంటుందో అండ్ మోటిలిటీ ఎంత ఉంటుందో మార్ఫాలజీ ఎంత ఉందో తెలిస్తే దాన్ని బట్టి మనకి బేసిక్స్ ట్రీట్మెంట్ అన్నది వాట్ కెన్ వీ గెట్ డన్ అన్నది తెలుస్తుంది ఫ్రమ్ ద మేల్ సైడ్ పర్స్పెక్టివ్. ఫీమేల్ సైడ్ పర్స్పెక్టివ్ వచ్చేసి ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ చేసుకుంటే వీళ్ళను యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్ కౌంటింగ్ ఎలా ఉన్నది అన్నది వీల్ అండర్స్టాండ్ అండ్ ప్లస్ హార్మోన్ టెస్ట్ వీ కెన్ గెట్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా హార్మోన్ టెస్ట్ చేయాల్సిన అవసరం పడుతుందా? వాళ్ళ హిస్టరీని బట్టి చేస్తూ ఉంటారా? హిస్టరీ ఫస్ట్ ఇస్ ద ఫస్ట్ హిస్టరీ అండి. హిస్టరీ తెలుసుకున్నాక ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అ హార్మోన్ టెస్ట్. ఎందుకంటే వీ మైట్ నాట్ నో దట్ రైట్ నౌ మనకి థైరాయిడ్ ఉందో లేదో. అదర్ టెస్ట్ సచ్ as prolactin కానీ అదర్ హార్మోన్స్ వీ విల్ నాట్ నో ఇన్ జనరల్ బేసిస్ తెలుసుకోలేము, బట్ దే ఇంపాక్ట్ ఇన్ ద ఫర్టిలిటీ.